నమస్తే. గాంధీ భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన పాత కొత్త డీసీసీల విస్తృత సమావేశం జరిగినట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి కూడా చెనగానే దయాకర్ గారు వచ్చిండ్రు. అసలు ఏం జరిగింది, ఏం చెప్పిండు, ఏం సందేశం ఇచ్చిండు అనేది కూడా కనుక్కుందాం. మీరు కూడా హాజరైంటారు, దాదాపుగా ఇక్కడనే ఉన్నారు కాబట్టి. ఏం సందేశం ఇచ్చిండు? ఎందుకంటే సముద్రం అంటేనే అతి స్వేచ్ఛ, పాత కొత్త మధ్య సమన్వయం చేయడం అంటే తల ప్రాణం తోకొకొస్తుంది. ఏం చెప్పిండు, ఏం చెప్పదలుచుకున్నారు మీరు? 2 ఏళ్ల ప్రజాపాలన పూర్తయినటువంటి సందర్భంలో ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 33 జిల్లా అధ్యక్షుల నియామకం జరిగింది. వాళ్ళ నియామకంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పిసిసి ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీతోని ఇవాళ మీనాక్షి నటరాజర్ గారు ఒక కార్యక్రమాన్ని పెట్టారు. ఇవాళ 2 ఏళ్ల ప్రజాపాలన ఉన్నటువంటి పథకాలు ప్రజల్లోకి వెళ్ళేలా, పార్టీని అభివృద్ధి చేసేలా, మళ్ళకు ఉన్నటువంటి వచ్చే 10 ఏళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం మీరందరూ కూడా ఒక యంత్రాల్లాగా ప్రజల దగ్గరికి వెళ్ళి పనిచేసే బాధ్యతను ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అదేవిధంగా మన మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చారు, మీనాక్షి నటరాజన్ ఇచ్చారు. కాబట్టి ప్రజాపాలన ఇప్పుడు 7వ తారీఖు రోజు 2 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంలో ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఇవాళ మన సంక్షేమ పథకాలు ఇవాళ గొప్పగా మనం ఇచ్చినాం. దీంట్లో కూడా ప్రజలందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మహిళలకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఇవాళ మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, రైతు భరోసా లాంటిది ఇంకా అనేక ఉన్నటువంటి పథకాలు, 500 సిలిండర్ కావచ్చు, ఇట్లా ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి పథకాలు కావచ్చు. నిన్నగాక మొన్న ఇచ్చిన ఇందిరమ్మ చీరలు కూడా మహిళల్ని ఒక పెద్ద ఎత్తున ప్రభావితం చేశాయి. ఇట్లా ఉన్నటువంటి కార్యక్రమాల మీద కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా పార్టీ వాళ్ళు కూడా ఒక మంచి సందేశం ఇచ్చారు. అంటే ఇప్పుడు డీసీసీ నియామకాలు చూస్తే చాలా మంది యువకులుగానే కనిపిస్తున్నారు. అవును, మన జిల్లాలలో చూస్తే కొమ్ములు తిరిగిన నాయకులు ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. అసలు పని చేయనిస్తారా? అసలు సమన్వయం జరుగుతుంది అంటారా? నిజంగా చెప్పండి. ఇప్పుడు పార్టీ అనేది అల్టిమేటం, ఎవరి నియామకమైనా పార్టీ జరుగుతుంది. కాబట్టి పార్టీలో ఎవరు కూడా సుప్రీం ఉండదు, పార్టీనే సుప్రీం. కాబట్టి ఒకసారి ఏఐసిసి ప్రకటించిన తర్వాత దాన్ని ఎవరు కూడా ధిక్కరించలేరు. కాబట్టి పార్టీ ఒకసారి ప్రకటించిన తర్వాత ఎవరైనా కూడా పార్టీ నియమ నిబంధనలకు ఎవరైనా పనిచేయాల్సిందే, ఎవరైనా వినాల్సిందే. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు కూడా ఎట్లా చూస్తారు? ఎందుకంటే మెస్సీ వస్తున్నాడు, ఇప్పుడు 8-9 తారీఖే వస్తున్నట్టున్నాడు. ఈ క్రీడలకు సంబంధించి అంత గోల్మాల్ జరుగుతుంది, కొన్ని కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు, ఇట్లా అవినీతి జరగబోతుందని వాళ్ళు ముందే చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో ఈ కార్స్ ఫార్ములాని పెట్టారు. అనేక ఉన్నటువంటి సంబంధం లేని, అనుభవం లేని కంపెనీలకు, గ్రీన్ కో లాంటి కంపెనీలకు ఉపజెప్పించేసి దాదాపు 40 కోట్ల రూపాయలు హవాలా మార్గంలో లేకపోతే ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ ప్రభుత్వ నిధులకు గండి వేసి విదేశాలకు తరలించారు. దాని మీదనే ఏసీబీ వాళ్ళు సాక్షాత్ అప్పుడు ఉన్నటువంటి హెచ్ఎండిఏ కమిషనర్ దానకిషోర్ గారే కేటీఆర్ మీద కేసు పెట్టి ఇవాళ ఏసీబీలో నలుగుతోంది. నిన్నగాక మొన్ననే మన వారం క్రితం కూడా గవర్నర్ గారు కూడా అతనిపై విచారణ జరిపించాలి అనేవి కూడా మనకు ఉత్తర్వులు ఇచ్చారు. వాళ్ళ హాయంలో జరిగినటువంటి అవినీతిని, అక్రమాలని ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎండగడతా ఉంది. కాబట్టి ఇవాళ చేసే క్రీడలు గౌరవ ముఖ్యమంత్రి గారే ఇవాళ ఫుట్బాల్ వాడే పరిస్థితి మనం కనపడతా ఉన్నాం. కాబట్టి ఒక స్పోర్ట్స్ మెన్గా ఇవాళ మళ్ళీ ఒక స్పోర్ట్స్ని అభివృద్ధి చేసే విధంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ను పెట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి దేశం ప్రపంచానికి తెలంగాణ నుంచి తయారు చేయాలనే ఆకాంక్ష ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి ఆయననే స్వయంగా ఆడడం ద్వారా కళాకారులకు కూడా ఒక ఉత్సాహం కలిగాలి. అరే ఒక ముఖ్యమంత్రి గారు గతంలో మనం అందరం చూసినాం, ముఖ్యమంత్రులు అంటే ఎట్లుంటుండే అంటే ఇవాళ కట్టబాటుకొని లేకపోతే ఒకటి స్పందిస్తారు, లేకపోతే గన్మెన్ ఉండండి. కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం గ్రౌండ్లోనే ఒక యువకుల్లాగా లేకపోతే ఒక స్టూడెంట్ లాగా స్పోర్ట్స్ ఆడుతుంటే తెలంగాణ ప్రజల్ని కాదు అందరినీ కూడా ఒక ఆశ్చర్యంలాగా, ఒక ఇన్స్పిరేషన్ లాగా. కాబట్టి దీని మీద వాళ్ళకు ఈర్ష్య ద్వేషం పుట్టి వాళ్ళకు చేత కాకుండా ఇతరుల మీద లాగా ఇవాళ ప్రజాపాలన వచ్చిన తర్వాత 2.5-3 ఏళ్ళు గడుస్తూ ఉంది. 2 ఏళ్ళు పూర్తయి 3 ఏళ్ళకు పోతా ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ఆకాంక్షలు, ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా మేము దాన్ని ఆలోచన చేసి ప్రజలకు ఏమి ఇవ్వాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి కడుపు మండి ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అనేది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు నిదర్శనం. కాబట్టి ఇవాళ సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో ఒక పండుగ వాతావరణంలా కనిపిస్తూ ఉంది. అంటే మీరేమో పండుగ వాతావరణం అంటారు. ఇక కామారెడ్డి డిక్లరేషన్ నిలువున ముంచేసిండ్రు. ఇప్పుడు గ్రామాలల్లో మీరు అభ్యర్థించిన, అంటే మీరు ప్రతిపాదించిన అభ్యర్థులు ఘోరంగా ఓడిపోబోతున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు గతంలో ఇవాళ మనము కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి బీసీలకు 42% ఇవ్వాలనే ఆకాంక్షతోనే ఇవాళ మనం పార్టీ పరంగా ఇవాళ అధికారం రాగానే కులగణన చేసి దానికి ఉన్నటువంటి 42%కి చట్టబద్ధంగా చేయడం కోసం ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి ఒక డెడికేషన్ కమిషన్ వేసి కావలసినంత ఉన్నటువంటి
ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించినా కూడా అంటే అఖిల పక్షాన్ని కూడా మీటింగ్ ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టలేదు, ఢిల్లీకి తీసుకుపోలేదు, అంత నాటకాలు ఆడినరు అనేది వాళ్ళ అఖిల ప్రధాన పక్షాన్ని మేము చెప్పినాం, అఖిల పక్షాన్ని పిలిచినా కూడా వాళ్ళు రాలేదు, పెడచెవిన పెట్టారు, పిలవలేదు అంటున్నారు. రాలేదు. వాళ్ళకు బీసీలు అంటే వాళ్ళకు ఒక శత్రువులాగా తయారు. మేము బీసీలు అంటే ఇవాళ తెలంగాణ బిడ్డల్లాగా లేకపోతే కాంగ్రెస్ బిడ్డల్లాగానే భావిస్తా ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఒక ఓసీ అయినా కూడా బీసీలకు 42% ఇస్తేనే ఇవాళ తెలంగాణలో అందరూ అదే ఎజెండాతో మాట్లాడే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీనే కదా ఇచ్చింది. కాబట్టి ఇవాళ బీజేపీ ఆడినటువంటి డ్రామాలో ఇవాళ ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందనే ఉద్దేశంతో కావాలని కుట్ర చేసి జడ్జీలతో పాటు ఉన్నటువంటి గవర్నర్ని, రాష్ట్ర ప్రభుత్వం అందరినీ ప్రభావితం చేసి బిల్లును కనీసం చర్చ రాకుండా బిల్లు పాస్ చేయకుండా కుట్రలు చేశారు. మేము ఏదైనా కూడా బీసీల పక్షమే, బడుగు బలైన వర్గాల పక్షమే. కాంగ్రెస్ అంటేనే బడుగుల పార్టీ, బలైన వర్గాల పార్టీగా మేము గౌరవిస్తాం. కాబట్టి ఇవాళ నిన్నగాక మొన్న డీసీసీ అధ్యక్షులు ఇస్తే కూడా దాదాపు 18 మందికి అవకాశాలు ఇవ్వగలిగారు. ఇట్లా ఉన్నటువంటి 1-2 కాదు, ప్రతి అవకాశం వచ్చినా బీసీలకు పెద్దపీట వేస్తాం. ఇంకోటి దయాకర్ గారు, ఈ పార్టీలు 3 ఉన్నాయి, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. బీజేపీ ఏమో కాంగ్రెస్ శత్రువు అంటది బీసీలకు, కాంగ్రెస్ ఏమో బీజేపీ అంటది, బీఆర్ఎస్ ఏమో 2 అంటది. అసలు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారంటే నిజంగా మేమే శత్రువులము, మాకు మేమే శత్రువులం, ఓటు వేసినందుకు మేమే శత్రువులం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. నిజం కాదు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా చట్టబద్ధంగా 42% ఇవ్వలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 42% పార్టీ పరంగా ఇస్తుంది. మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సవాల్ని స్వీకరించి మీరు కూడా 42% స్థానికంగా ఇవ్వండి. బీసీ నిలబెట్టే దగ్గర బీసీకి అవకాశం ఇవ్వండి. జనరల్ స్థానాల్లో మామూలుగా రెడ్డిలను వాళ్ళని నిలబెట్టి నేనేమంటున్నా, ఇవాళ పార్టీగా మేము ఇస్తున్నాం, మీరు కూడా దానికి కట్టుబడండి, ఈ అవకాశాన్ని ఇవ్వండి అంటున్నాం. అప్పుడు నిజంగా మీకు ఉన్నటువంటి బీసీల మీద ఉన్నటువంటి విశ్వసనీయత ఉంటుంది, చిత్తశుద్ధి ఏందో మీరు చూపించండి. మాకు ఆ చిత్తశుద్ధి ఉంది. ఇవాళ మేము కావాల్సినటువంటి న్యాయస్థానాల్లో కొట్లాడినాం, కానీ కాలేదు, అది మా పరిధిలో లేదు. ఇవాళ చేయాలనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేసింది. కాబట్టి మేము పార్టీ పరంగా ఇస్తున్నాం, పార్టీ కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు కూడా మీరు ఏం చేస్తారు చేయండి అని కేటీఆర్ సవాల్ చేస్తుంది. ఈ తెలంగాణలో కూడా భూముల వ్యవహారం కూడా దుమారం రేపుతుంది. హిల్టుకు సంబంధించి కుంభకోణం భారీగా జరుగుతుందనే ఆరోపణలు కూడా ప్రధానంగా వాళ్ళు అదే ఆరోపిస్తున్నారు. అంటే ఆరోపణలతో రుజువులతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి నిజం లేదంటారు దానిలో? ఇప్పుడు 60 ఏళ్ల కింద 70 ఏళ్ల కిందట భూములు వాళ్ళు ఇచ్చి మనం ప్రభుత్వం ఉన్నటువంటి భూములు తీసుకున్నారు, ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వ వ్యక్తులు సంబంధించి ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ పారిశ్రామిక విధానంతో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాలి. ఇవాళ ఉన్నటువంటి అతి తక్కువ ధరకు గతంలో భూములు ఇచ్చారు. వాళ్ళు దాదాపు 70 ఏళ్ళకి 80 ఏళ్ళగా దాని కింద హక్కుదారులు ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలు పెట్టారు. కొంతమంది నడవక మూతబడి ఉంది, దాని మీద కొంతమంది లోన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అనేక రకాలుగా ఉన్నాయి. దాంతోపాటు ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్ జోన్ అనేటువంటి ఇప్పుడు నాచారం లాంటి, బాలానగర్ లాంటి, లేకపోతే పాశమైలారం లాంటి ఉన్నటువంటి ఏదైతే నివాస ప్రాంతాల్లో రెడ్ జోన్గా ఉండి పొల్యూషన్తో ఇబ్బంది ప్రజలు సతమతం అవుతున్నారో దాన్ని పూర్తిగా మనం తొలగించి అవతల ఇవాళ పొల్యూషన్ రహిత ఏరియాగా తెలంగాణగా మార్చాలనే ఆ ఉద్దేశంతోనే ఆ పూర్తిగా పరిశ్రమల్ని మనం తొలగిస్తా ఉన్నాం. ఉన్నటువంటి భూముల్లో 70 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి వారు ఏవైతే ఉన్నారో ఇవాళ దానికి కూడా మనం ఉన్నటువంటి ప్రస్తుత రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం 30%, 40% పెట్టుకొని ఇవాళ ప్రభుత్వానికి నిధులు వచ్చే విధంగా మిగతాది మనం ఇచ్చేసి అక్కడ కూడా మనం దాన్ని కమర్షియల్ కాకుండా ఉన్నటువంటి పొల్యూషన్ రహిత ఏరియాగా స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇట్లా ఉన్నటువంటి నిర్మాణం చేసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఎంప్లాయ్మెంట్కి ఉపయోగపడే విధంగా, తెలంగాణకు రెవెన్యూ వచ్చే విధంగా మనం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి గతంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి భూముల్ని కూడా బీఆర్ఎస్ వచ్చిన తర్వాత దాదాపు 100%, 70%, 200% తీసుకొని ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు అనేక మందికి ఇచ్చింది. నిన్నగాక మనం చూస్తే ఎల్బీ నగర్ ఏరియా సిరీస్ లాంటి కంపెనీ గతంలో 1979లో, 60లో, 79లో ఇచ్చింది. ఆ భూములు కూడా దాదాపు 35 ఎకరాల ఆలయంలో ఉన్నటువంటి స్వాధీనం చేసుకున్నారు కదా. అనేక ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్ని కూడా గతంలో వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా తొలగించి ఇచ్చేశారు. అదేవిధంగా హెచ్ఎండిఏ భూముల్ని కూడా వాళ్ళకు నిబంధనల విరుద్ధంగా వాళ్ళ మనుషులకు ఇవాళ ఉన్నటువంటి కోకాపేట కావచ్చు, లేకపోతే ఇంకో దగ్గర కావచ్చు, లేకపోతే బాచుపల్లి కావచ్చు, ఇంకా ఉన్నటువంటి బౌరంపేట ఏరియాలో ప్రభుత్వ భూముల్ని, ఉప్పల్ బగాయిత్ లాంటి దాంటి ఏరియాలో నిబంధనల విరుద్ధంగా ప్రభుత్వ భూముల్ని కూడా అప్పనంగా అమ్మి ఇవాళ ఉప ఎన్నికల కోసం, లేకపోతే హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం వాళ్ళు అప్పనంగా అమ్మి ఎలక్షన్లో 10 ఏళ్ల పాటు పబ్బం కట్టుకున్నారు. మేము అనలేదు కదా. సిగ్గుండాల కేటీఆర్ అనేటువంటి మాట్లాడితే తెలంగాణను వల్లకారు చేసి, తెలంగాణను లూటి చేసి, లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఉన్నటువంటి ధనాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళు ఇష్టానుసారంగా ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు ఎన్నికలు కావచ్చు, వాళ్ళ సొంత అవసరాలు కావచ్చు, తెలంగాణను మొత్తం కూడా బొంగులు పుట్టాలాగా మొత్తం కూడా మాయం చేశారు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఖర్చుని తగ్గించుకొని
మంత్రులు ముఖ్యమంత్రి గారు ఖర్చులు తగ్గించుకొని కూడా పాలన చేత కాక అప్పులని రోజు ఏడుస్తున్నారని ప్రధానంగా చెప్పారు కదా. వాళ్ళ హయాంలో 8,60,60,000 కోట్ల ఉన్నటువంటి అప్పులు చేశారు. మన సంవత్సరానికి నెలకు 6,000 కోట్ల రూపాయలు మనం వడ్డీలు కట్టే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఒకవైపు సంక్షేమ పథకాలు ప్రజలకు ఉద్యోగులకు ఉన్నటువంటి అనేక మందికి అంటే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఏమో అప్పులు చూపిస్తున్నారు, తినడానికి మాత్రం అప్పులు చూపియారని చెప్పి సంక్షేమ పథకాలు రైతును ఆదుకోవద్దా వద్దా? రైతును ఆదుకోవాలి, మహిళలను ఆదుకోవాలి, నిరుద్యోగులను ఆదుకోవాలి, విద్యార్థులను ఆదుకోవాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఇంకా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు మనము ఉద్యోగాలు ఇవ్వాలి. 1 కాదు 2 కాదు కదా నేను అనేది. తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వాలు అంటే ఏంది? ప్రజల అవసరాలు తీర్చాలి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. ఇవాళ సంక్షేమం కోసం పనిచేస్తుంది. గతంలో ఇవాళ అమరవీరుల స్తూపం కడితే 70 కోట్ల వ్యయం వేస్తే దాదాపు అది 300 కోట్లకు పోయింది. సెక్రటరియట్ ఫస్ట్ 400 కోట్లు వేస్తే 2,000 కోట్లకు పోయింది. ఇవాళ యాదాద్రి పవర్ ప్లాంట్లు చేస్తే ఫస్ట్ 26 కోట్లకు పోతే తర్వాత 40,000 కోట్లకు పోయింది. ఇవన్నీ తెలంగాణకు తలమానికం అని వాళ్ళు చెప్తారు కదా. నేను అనేది తలమానికం కాదు, వ్యాయం చూడండి. నేను అనేది ఇవాళ మొత్తం హైదరాబాద్ అంతటా నువ్వు మెడికల్ కాలేజీలు కట్టినా, కలెక్టరేట్ కట్టినా తిప్పి కొడితే 2,000, 3,000, 5,000 కోట్లు కూడా కాలేదు వ్యాయం. కానీ దాన్ని దాదాపు చూపించేది నువ్వు 10 నుంచి 20,000 కోట్లు చూపించినావు. ఇవాళ సెక్రటరియట్ ఫస్ట్ 400 కోట్ల వ్యయం పెడితే కనీసం 10%, 20% పెరుగుతుంది. 2,000 కోట్లకు పోయింది గతం. ఇన్ని అక్రమాలు జరిగినాయి, ఇన్ని అవినీతి జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి ఇష్టానుసారంగా ఉన్నటువంటి మిషన్ భగీరథకే 45,000 కోట్లు పెట్టారు. నేను అనేది కాంట్రాక్టులకు దోచి కాంట్రాక్టుల నుంచి మన ప్రత్యక్షంగా వీళ్ళ అవసరాల కోసం. కాబట్టి తెలంగాణ వాళ్ళ ఆయంలో ప్రతి దాంట్లో రూపాయి ఉన్నదాన్ని 10 రూపాయలు వ్యయం వేసి దోచుకున్నారు, ఇష్టానుసారంగా నడిపించారు. మేము ఇట్లా చేయట్లేదు. ప్రతిదీ తెల్ల పేపర్ లాగానే ఈ ప్రజాపాలన ఉంది, వైట్ పేపర్ లాగానే మేము సవాల్ విస్తా ఉన్నాం, దీనికి సిద్ధంగా అండి అని. ఓకే, అంటే చివరిగా చెప్పండి, ఈ మధ్యకాలంలో దీక్ష దివాస్లో కేటీఆర్ చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఒక అడుగు వెనక్కి వేసినామంటే కుప్పించి దుంకడానికే అసలైన పంజ విసురుతాడు కేసీఆర్ సైలెంట్గా ఉన్నా మాట్లాడినా అది వార్తనే అని చెప్తున్నాడు. ఇంకోటి, సెక్రటరియట్ ముందర రాజీవ్ గాంధీ విగ్రహం ఉంది, ఎలాంటి హాని కలవకుండా ఎట్లా ఉందో అట్లా తీసుకుపోయి గాంధీ భవన్లో పెడితే అక్కడ పూజించుకోండి మీ రాజీవ్ గాంధీని అని చెప్తున్నారు. ఎట్లా వస్తారు వ్యాఖ్యలు? అవకాశం ప్రజలు ఆయనకి ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ అనేది వ్యాలిడిటీ లేని టాబ్లెట్ లాంటిది. ఆ టాబ్లెట్ ని ప్రజలు ఏం కోరుకోవట్లేదు, కేటీఆర్ నాయకత్వాన్ని కోరుకోవట్లేదు. వాళ్ళు ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి మేమున్నామనేలాగా పిట్టల ద్వారా మాటలు తప్ప, ఈ పిట్టల ద్వారా మాటలకు తాటకు చప్పులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా భయపడదు. ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన, ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల ఆకాంక్ష కోసం పనిచేస్తాం. తెలంగాణ కోసం సిద్ధించినటువంటి కాంగ్రెస్ తెలంగాణ బిడ్డల కోసం పనిచేస్తాం. ఉద్యమకారుల్ని గౌరవించినాం, కవులు కళాకారుల్ని గుర్తించినాం. ఇవాళ అన్ని వర్గాల సబ్బండ వర్గాల ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తాం, ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ అవకాశం మేము ఇవ్వం ఎట్టి పరిస్థితుల్లో. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇక్కడ పెడతారు, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే దమ్ము గానీ ఇంకోటి లేదు. ప్రభుత్వం వచ్చినాక నేను అనేది కాంగ్రెస్ అనేది ఒక పెద్ద పార్టీ, గుర్తుపెట్టుకోండి. మెడలు వంచి కూడా మేము ఇది చేసినాం. గద్దర్ లాంటి ఒక ప్రజాయుద్ధ నౌక చనిగిపోతే బిడ్డ సవాల్ చేస్తున్నాం, మెడలు వంచి ఇచ్చి కేసీఆర్ లాంటివన్నీ శవం దగ్గరికి వచ్చి నివాళులు అర్పించేసినాం. అధికారికంగా ఉన్నటువంటి జరిపేటట్టు చేయగలం. 1 కాదు 2 కాదు, 100 ఉన్నటువంటి చేయగలం. రాజీవ్ గాంధీ గారి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఆయన ఉన్నటువంటి చేసిన అభివృద్ధి ఉంది. ఆయన ఉన్నటువంటి వాళ్ళ భిక్ష వల్లనే ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాగలిగిండు. కాంగ్రెస్ ఇస్తేనే కదా కేసీఆర్ అయింది. లేకపోతే ఒక్క దీక్ష చేసి ఉత్త గ్లూకోజ్ లెక్కించుకొని దీక్ష చేస్తే అవుతారండి ముఖ్యమంత్రి? నాకు అర్థం కాక తెలంగాణ సెంటిమెంట్ ఇచ్చేసి తెలంగాణ ఉన్నటువంటి దగా చేసి దోపిడీ చేసిన వాళ్ళు. కాబట్టి అవకాశం ఉండదు. రాహుల్ గాంధీ టచ్ చేసేంత దమ్ము కేటీఆర్ దగ్గర లేదు. గుర్తుపెట్టుకోండి, మీ దుకాణాలు బంద్ అవుతున్నాయి కాబట్టి ఏదో ఒకటి కాంట్రవర్సీ మాట్లాడాలనేది తప్ప ఆయనకు ఉన్నటువంటి తెలంగాణలో కేటీఆర్ పని అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది. మనం చూస్తున్నాం. వీళ్ళ బిడ్డ వల్ల, కొడుకు వల్ల, అల్లుడు వల్ల అయ్య కూడా టాబ్లెట్లు వేసుకోక మానసికంగా కుంగిపోయే పరిస్థితి. కేసీఆర్ ఏ రోగం కంటే వీళ్ళ ఉన్నటువంటి పెట్టే రోగమే ఎక్కువ ఉన్నది. వీళ్ళ మానసిక వేదనతోనే కేసీఆర్ గారు ఇంక మరింత క్షీణిస్తా ఉండు. దయచేసి గుర్తుపెట్టుకోండి.